ప్రముఖ యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ కిడ్నాప్ డ్రామాకు తెరపడింది. నెల రోజులుగా కనిపించకుండా పోయిన సన్నీ యాదవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యారు. నెల క్రితం బైక్ పై పాకిస్తాన్ వెళ్లి వచ్చిన అతను చెన్నై ఎయిర్పోర్టు నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. ఎయిర్పోర్ట్లో దిగగానే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలైతే వచ్చాయి. ఇక పాకిస్తాన్కు వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్ అక్కడి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకి స్పైగా పనిచేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే నడిచింది. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని సన్నీ యాదవ్ తండ్రి చెప్పడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ సన్నీ దేశద్రోహి అంటూ పలు వీడియోస్ పోస్ట్ చేయడంతో సన్నీ యాదవ్ని కిడ్నాప్ చేశారేమోననే అనుమానాలొచ్చాయి. అయితే తాజాగా సన్నీ యాదవ్ సింహాచలం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సస్పెన్స్కి తెరదించాడు. నేను వచ్చేసా అంటూ సింహాచలం ఆలయం ముందు దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశారు. అలాగే తనపై ఆరోపణలు చేసిన నా అన్వేష్ను లక్ష్యంగా చేసుకొని ఇన్స్టా స్టోరీస్లో వరుస పోస్టులు పెట్టుకొచ్చారు. అన్నయ్య నేనొచ్చేసా, వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళతా, అమ్మా నాన్నలకి ధైర్యం చెబుతా, నువ్వు టెన్షన్ పడకు అని వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. తనను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, ఇప్పుడే విడిచిపెట్టారని చెబుతూ రాబోయే 4 రోజులు తనకు ఎంతో కీలకమని, ఇది హనీమూన్ కాదంటూ ఏదైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పోస్ట్ వైరల్గా మారింది. నెల రోజులుగా సన్నీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎన్ఐఏ అధికారులు నిజంగానే అదుపులోకి తీసుకున్నారా లేదా అనే దానిపైనే ఇంకా క్లారిటీ అయితే రాలేదు.